ఆ అమ్మాయి చాలా గారాబంగా పెరిగింది. ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ బాగా గారాబం చేసింది. ఏదంటే అది అమ్మ చేసి ఇచ్చేది. అమ్మాయి కూడా చదువుకున్నది మంచిగా. అత్తగారింటికి పోయింది. పోయిన తర్వాత గారాబంగా పెరిగిన కారణంగా కోడలు చేయాల్సిన పనులు కొన్ని చేయలేదు. అంటే ఇంట్లో పడుకున్నట్టు కొంచెం లేటుగా లేవడము, ఇంట్లో అమ్మ ఏది దగ్గరికి తెచ్చిస్తే అట్లా తీసుకురావడం అదంతా చేసింది. అత్త గమనించింది. అత్త ఎంత మంచిదైనా అమ్మ కాలేదు కదా, కాబట్టి చెప్పడం మొదలుపెట్టింది. అమ్మ నువ్వు ఇంతసేపు పడుకోవద్దు, ఈ పనులు చేయాలి, ఈ పనులు చేయకూడదు, అందరి ముందు ఈ డ్రెస్సులు వేసుకోవద్దు, మామ ముందు ఇట్లా కూర్చోవద్దు, సంథింగ్ ఇట్లా మనం చెప్తున్నాం కదా నీతులు అమ్మాయిలకి. అమ్మలు చెప్తే మంచిది, అమ్మలు చెప్తే అదేం తప్పు కాదు, అత్తలు చెప్పేసరికి తప్పు అవుతుంది. అత్త చెప్పింది, దానికి కోడలకు కోపం వచ్చింది. కోడలు కోపం వచ్చేసరికి కోడలు ఎదురు తిరగడం మొదలుపెట్టింది. ఎదురు తిరగడం మొదలు పెడితే అత్తకు ఈగో, ఎవరికైనా అత్త అంటే కొంచెం ఉంటుంది కదా, ఈగో స్టార్ట్ అయింది. ఇంకా నీతులు చెప్పడం, ఇంకా గట్టిగా చెప్పడం మొదలైంది. కోడలు ఇంకా గట్టిగా, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ కదా, నెక్స్ట్ జనరేషన్తో ఆమెతో కూడా ఇక ఇద్దరికి బాగా గొడవ అవుతుంది. ఎక్కడి దాకా పోయింది అని అంటే, ఒకరోజు ఆ అమ్మాయి చెప్పకుండా చేయకుండా అమ్మగారింటికి వచ్చేసి అమ్మకి చెప్పింది, అమ్మ మా అత్తతో నాకు చాలా గొడవ అవుతున్నది, విపరీతంగా గొడవ అవుతుంది. ఎంత గొడవ అవుతుందంటే ఆమెను చంపేయాలని ఉంది నాకు, ఆమెను చంపేస్తా నేను అన్నది. అప్పుడు వాళ్ళ అమ్మ కూడా చాలా తెలివైన ఆమె ఏం చెప్పింది, బిడ్డ చంపేస్తేవి కానీ ఒకటేసారి చంపేస్తే ఏదో విషం పెట్టో ఏదో చేసి చంపేస్తే నీ మీద డౌట్ వస్తుంది, కాబట్టి నా దగ్గర ఒక మందు ఉంది, నా దగ్గర ఒక మందు ఉన్నది, ఆ మందును కనుక మీ అత్తకి ఇస్తే కొద్దిగా రోజు ఇస్తే 40 రోజుల తర్వాత చచ్చిపోతుంది, కాబట్టి అప్పటిదాకా అది చేయొచ్చు, నీ మీద డౌట్ రాదు. ఇంకొక మాట కూడా చెప్తా, నీ మీద డౌట్ రాకుండా ఉండడం కోసం ఒక డౌట్ చెప్తా, నువ్వే చంపినవని మంది గుర్తుపట్టద్దంటే ఇమ్మీడియట్గా ఇప్పటి నుంచి మంచిగా మాట్లాడు. ఆమె ఏం చెప్పినా ఓకే అత్తమ్మ, మంచిది అత్తమ్మ, సరే అత్తమ్మ, చేస్తా అత్తమ్మ, ఇట్లా మాట్లాడు. ఆమె కొంచెం నిన్ను కసురుకున్నా కూడా నువ్వే ఒద్దికగా ఉండు. ఎందుకు అంటే ఆమెను చంపేస్తే నీ మీద డౌట్ రావద్దు, నీ మీద కేసు కావద్దు అని బాగా తెలివైన ఆమె కాబట్టి చెప్పింది. ఒక మందు పొట్లం ఇచ్చింది, ఈమె తీసుకుపోయింది. రోజు ఛాయ్ పెట్టిస్తుంది కదా, ఆ ఛాయ్లో కొంచెం మందు వేసింది. డౌట్ వచ్చింది, అరే ఎన్నడూ లేనిది నా కోడలు నేను అడిగినా ఛాయ్ ఇవ్వండి, ఇవాళ ఎట్లా తెచ్చిచ్చింది అని. ఎట్లా తెచ్చిస్తే ఏమున్నది అని చెప్పేసి నా కోడలు మంచిగా పని చేసుకుంది కదా అని, అమ్మ బాగున్నావమ్మా అని అడిగింది. ప్రేమగా కోడల్ని పలకరించింది. ఎందుకు ఛాయ్ తెచ్చిచ్చినప్పుడు అడిగిస్తారు కదా, డౌట్ ఏం రాలే. అట్లా 1 రోజు 2 రోజులు అయింది. తర్వాత ఈ అత్త వాళ్ళ అమ్మకు ఫోన్ చేసింది, ఏమైంది నీ బిడ్డకి? ఏ లేదు, నువ్వు బాగా కోపడుతున్నావు అంటే నువ్వే అడ్జస్ట్గా బిడ్డ అని చెప్పినా నేను, అందుకని అట్లా మారుతున్నది, నువ్వు కూడా కొంచెం అడ్జస్ట్గా వదినా అని చెప్పేసి చెప్పిందా. సరిపోయింది, ముందుకు పోతున్నది. రోజు ఈమె ప్రేమగా మాట్లాడుతున్నది, ఆమె రోజు మందేసుకుంటూ ఇస్తున్నది. 10 రోజులైంది, 15 రోజులైంది. ఈ కోడలు మనసులో ఒక రకమైన ప్రాయశ్చిత్తం మొదలైంది. మా అత్త అంతకుముందు బాగా కోపం మాట్లాడుతుండే, నాతో కొట్లాడుతుండే, నన్ను తిడుతుండే, ఇప్పుడు నాతో ఏం కొట్లాడట్లేదు, ప్రేమగా మాట్లాడుతుంది. ఏదైనా వండినా కూడా బిడ్డ నువ్వు తిన్నావా అని అడుగుతుంది, బిడ్డ మనం కలిసి భోజనం చేద్దామా అంటుంది, బిడ్డ రాత్రి సీరియల్లో ఇట్లేమైంది అట్లేమైంది అని సీరియల్ గురించి ముచ్చట పెడుతున్నది. అంతకుముందు ఉన్నటువంటి కుటుంబ వ్యవహారాలు అవన్నీ కూడా చర్చిస్తున్నది. తన కొడుకు గురించి కోడలకు ఏవి చెప్తే వాళ్ళ కుటుంబం ఆరోగ్యంగా మంచిగా ఉంటుందో అవన్నీ మంచి నేర్పిస్తున్నది, ప్రేమగా మాట్లాడుతున్నది. ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అని ఆలోచించడం మొదలైంది. ఒక 20 రోజులైంది, వేస్తూనే ఉన్నది. పొద్దున ఒక 20 రోజులు 25 రోజులు గడిచింది. గడిచిన తర్వాత ఆ అత్తకు జ్వరం వచ్చింది. అత్తకు జ్వరం వచ్చింది, బాగా జ్వరం వచ్చింది, లేచేటట్టు లేదు. అప్పుడు ఈమెకు భయం మొదలైంది, మందు పని చేస్తున్నట్టుంది అని చెప్పేసి
డాక్టర్ దగ్గర తీసుకపోయిండ్రు, డాక్టరు ఏదో మందులు ఇస్తున్నాడు, సిలైన్ పెట్టిండు, అదంతా చేస్తున్నాడు. ఒకరోజు అయింది, 2 రోజులు అయింది, తగ్గట్లేదు. ఈమెకు భయం ఇంకా పెరిగిన తర్వాత ఇప్పుడు ఈమె వాళ్ళ అమ్మ దగ్గరకు ఉరికొచ్చి అమ్మ 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 నువ్వు ఇచ్చిన మందు పనిచేస్తున్నది, ఆమె హాస్పిటలైజ్ అయింది, కానీ నాకు ఇప్పుడు ఆమె బతకాలని ఉన్నది. మా అత్త నాతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నది, నీకంటే ప్రేమగా మాట్లాడుతున్నది, నీకంటే మంచి బుద్ధులు నాకు చెప్తున్నది. ఆమె చెప్పినట్లు చేయడం ద్వారా నా జీవితం ఎంత బాగుంటుందో నాకు అర్థమైంది, నా కుటుంబం ఎంత బాగుంటుందో నాకు అర్థమైంది. ఇప్పుడు ఆమె బతకాలంటే ఏం చేయాలి? ఆమె ఇప్పుడు చచ్చిపోవద్దు అంటే ఏం చేయలేము, అయిపోయింది. 20-25 రోజులు వాడినో, ఆమె హాస్పిటలైజ్ అయింది, ఏం చేయలేము, నువ్వు పోయి ఆమెకు సేవలు చేసుకో అని చెప్పింది. లేదమ్మా, ఎట్టి పరిస్థితుల్లో ఆమె చచ్చిపోవద్దు, మా అత్త ఇంత మంచిదని నేను అనుకోలేదు, నాకు ఇప్పుడు ఏమన్నా చెయ్యి అని చెప్పేసి కాళ్ళ మీద పడి బోరు నేడుస్తుంది. నువ్వే కదా మంది ఇచ్చింది, ఏం మందో ఆ డాక్టర్లకు తెలియదు, దానికి విరుగుడు మందు కూడా నువ్వే ఇవ్వాలి, ఆ విరుగుడు మంది ఇచ్చేదాకా నేను ఇడికెళ్ళి ఓను అని ఏడ్చుకుంటా కూర్చుంటే అప్పుడు వాళ్ళమ్మ చెప్పిన విషయం ఏంటంటే, ఈ మార్పు కోసమే నీకు మందు ఇచ్చిన, ఆ మందు ఏమీ కాదు, బెల్లపొడి, జస్ట్ బెల్లపొడి ఇచ్చిన. మీ అత్తకు వచ్చిన జ్వరం ఏదో చలికాలం వర్షాకాలం వచ్చిన జ్వరం మాత్రమే, ఏం కాదు. మనిషిని మనం అర్థం చేసుకోవడంలో ఉంటుంది. మీ అత్త నీకు నీతులు చెప్తే నీ మీద కోపంతో చెప్పింది అని అనుకున్నావు, అదే సావధాన చిత్తంతో విని ఉంటే మీకు ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం పెరిగేది కాదు. నువ్వు మెల్లగా మాట్లాడినావు, మీ అత్త మెల్లగా మాట్లాడింది, నువ్వు ఇంకా తగ్గినావు, ఆమె ఇంకా తగ్గింది, ఇద్దరు ప్రేమ ఆప్యాయత అన్యోన్యత పెరిగింది కారణంగా ఇప్పుడు అంటున్నావు జస్ట్ ఏం లేదు, మీ అత్తను నువ్వు అర్థం చేసుకోవడం కోసం ఆ టైంలో నువ్వు మీ అత్తను అర్థం చేసుకో, నువ్వే అనుకోగా ఉండు అని చెప్తే నువ్వు వినే మూడ్లో లేవు, కాబట్టి నేను ఇట్లా చెప్పినా. కాబట్టి మనుషుల ప్రవర్తన మన పట్ల ఎట్లా ఉంది అని అనుకుంటున్నామో అది మనం వాళ్ళకి ఇస్తున్నట్టే ఉంటుంది. సమాజం అనేది ఒక అర్థంలాగా మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. కాబట్టి నువ్వు ఇట్లా నేర్చుకోవాలమ్మా అని చెప్పిందంట ఆమె. కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవడంలో విద్యార్థులను అర్థం చేసుకోవచ్చు, మన తోటి ఉపాధ్యాయులు ఊకైనా అంతే అబ్బా, ఆమె అంతే అబ్బా, ఆమె క్లాస్కే పోదబ్బా, లేకపోతే ఇదేబ్బా ఇడ్లీ వేస్తుందబ్బా, ఆమెనే ప్రౌడ్గా చూస్తుందబ్బా, నేనే గొప్ప అనుకుంటుందబ్బా అని చెప్పేసి చాటుకు ముచ్చట్లు పెడుతుంటారు, బ్యాక్ బిచ్చింగ్ చేస్తూ ఉంటారు. అట్లా చేయడం అనేటువంటిది వాళ్ళకి మనకి మధ్య ఘర్షణను పెంచుతుంది తప్ప, ఒకసారి ఎదుటి వాళ్ళ స్థానంలో ఉండి వాళ్ళు ఎందుకు అట్లా ఆలోచిస్తున్నారు అనేది ఆలోచించగలిగితే అనేక సమస్యలు, మన కుటుంబ సమస్యలు కావచ్చు, మన స్కూల్ సమస్యలు కావచ్చు, మన పరిసరాల్లో ఉన్న సమస్యలు కావచ్చు, అవన్నీ తీరిపోతాయని చెప్పడానికి ఇది ఒక కథ. మంచి